టీఎస్ దోస్ ద్వారా ఎవరైతే స్పెషల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ చేసుకుందాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు కొన్ని టిప్స్ చెప్పడం జరుగుతుందండి. సో ప్రీవియస్గా మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో కొందరు మిస్టేక్స్ చేయడం వల్ల వాళ్ళకు మంచి కాలేజ్ రాలేదు, కొందరికి కాలేజీ అలర్ట్ కాలేదు. సో ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా కొన్ని టిప్స్ చెప్పడం జరుగుతుంది. సో దట్ వాటిని ఫాలో అయిన వాళ్ళకు మంచి కాలేజ్ రావడం జరుగుతుంది. కనీసం మంచి కోర్స్ కానీ మీకు టాప్ 20 అనుకుంటే టాప్ 10లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అండి. సో ఇది లాస్ట్ ఫేజ్ కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ పాయింట్, మీరు ఒక 10 అనుకుంటే ఒక 30-40 పెట్టండి, కాలేజ్ ఏం కాదు. సో మెయిన్గా కొందరు ఉంటారు మీకు ఒక మన జిల్లాలోనే చేసుకుందాం అనుకుంటారు కదా, మీరు కొన్నే పెట్టండి. అదే ఎవరైతే ఎక్కడ వచ్చినా చాలా నాకు డిగ్రీ చదువుతా అన్న వాళ్ళు టాప్ టు బాటమ్ కాలేజెస్ అన్నీ పెట్టండి. నేను టాప్ కాలేజ్ లిస్ట్ కూడా రేపు చేస్తాను. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇంపార్టెంట్ మనకు. సో ఫస్ట్ వచ్చేసి మీరు కాలేజ్ ఎక్కువ పెట్టాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి మీకు నచ్చిన కోర్స్ మాత్రమే పెట్టాలి. అంటే మీరు బీఎస్సీలో ఉంది, బీఎస్సీ బీజెడ్సీయా, బాటనీ లైక్ జెనెటిక్స్ కానీ ఇలా ఫుడ్ టెక్నాలజీ కానీ, బీఏలో మీరు ఏది లైక్ బీఎస్సీ కంప్యూటర్సా, బిజినెస్ అనలిటిక్సా, బీబీఏనా. సో మీకు నచ్చిన కోర్స్ పెట్టాలి, కాలేజెస్ ఎక్కువ పెట్టాలి. కనీసం కోర్స్ వచ్చి ఏదో ఒక కాలేజ్ వచ్చినా సరిపోతుంది కదా మనకు. సో ఫస్ట్ పాయింట్, వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టాలి, మీకు నచ్చిన కోర్సే పెట్టాలి, మీకు నచ్చిన కాలేజెస్ మాత్రమే పెట్టాలి. సో ఇవి ఫస్ట్ 3 మేజర్ పాయింట్స్. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 27th నుంచి 3rd August వరకు ఉంది. సో రేపటి నుంచి ఉంది. సో మెయిన్గా వెబ్ ఆప్షన్స్ ఛాన్సెస్ ఎవరికి ఇస్తారంటే ఫస్ట్ ఇప్పటి వరకు అసలు దోస్తులు రిజిస్టర్ అవ్వలేరు. కొత్త వాళ్ళు 400 రూపీస్ పే చేసి మీరు రిజిస్టర్ అయిపోవచ్చు ఫస్ట్. సెకండ్ పాయింట్ ఏంది, ఎవరైతే ఫేజ్ 1, ఫేజ్ 2లో అసలు సీటే రాలేదు కానీ రిజిస్టర్ అయ్యారు వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ మీరు ఎలాంటి మనీ కట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ వెబ్ ఆప్షన్స్ రేపటి నుంచి ఇవ్వచ్చు. థర్డ్, ఎవరైతే లైక్ హెల్ప్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ యొక్క దోస్త్ ఐడి డిలీట్ చేయించుకొని కాలేజ్కి వెళ్ళి టీసీ తెచ్చుకుంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో మెయిన్గా ఇక్కడ వీళ్ళతోనే ప్రాబ్లం వచ్చింది. సపోజ్ కొందరు ఉన్నారు లైక్ నేను టీసీ సబ్మిట్ చేయలేను కానీ నా సీసీ ఓటీపీ కాలేజీలు ఇచ్చిన అని అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా. సో మనకు చెప్పలేము. సపోజ్ మీ సీసీ ఓటీపీ కాలేజ్ దగ్గర ఉన్నదనుకోండి, మీకు ఇండైరెక్ట్గా ఆ కాలేజీలో అడ్మిషన్ అయిపోయినట్టు. సో చాలామంది ఇట్లా ప్రైవేట్ కాలేజీలు కావాలని వాళ్ళు సీసీ ఓటీపీ ఎంటర్ చేసుకుంటారు, మీరు కంపల్సరీ ఆలా కాలేజ్కే పోవాలని. సో మెయిన్గా మీకు సీసీ ఓటీపీ ఆ కాలేజ్లో ఉందా లేదా అడ్మిషన్ కాలేదో రేపు తెలిసిపోతుంది. ఎందుకంటే రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు సపోజ్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ వచ్చినాయి అనుకోండి, మీకు సీసీ ఓటీపీ లైక్ కాలేజ్ వాళ్ళు తీసుకోనట్టు. మీకు అర్థమవుతుంది కదా. ఇంకోసారి చెప్తాను మీకోసమే. ఇప్పుడు సీసీ ఓటీపీ ఎవరైతే కాలేజీలో సబ్మిట్ చేసినా అనుకుంటున్నారో, సపోజ్ రేపు వెబ్ ఆప్షన్స్ మీకు ఓపెన్ అయితే మీరు సేఫ్. అంటే మీ సీసీ ఓటీపీ వాళ్ళు ఎవరు కూడా తీసుకోలేరు, అంటే మీకు అడ్మిషన్ కాలేనట్టు. ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతారా, మీకు దోస్త్ ఐడి పాతది ఉంటుంది కదా, లాగిన్ ఐడి పిన్ లైక్ ఏదైతే మీరు పిన్ ఎంటర్ చేస్తారు కదా ఓటీపీ, అది ఓపెన్ అయిందనుకోండి, మీకు ఎలాంటి అడ్మిషన్ కాలేదు, మీరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సపోజ్ రేపు మీరు పిన్ ఎంటర్ చేసి అది లాగిన్ వస్తలేదు అనుకోండి, మీకు కాలేజీలో అడ్మిషన్ అయిపోద్దు. సో ఇలాంటి క్యాండిడేట్స్ మీరు ఏం చేయాలంటే, సపోజ్ మీకు పక్కా కాలేజీ నచ్చలేదు, నేను చెయ్య అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు హెల్ప్ డెస్క్ చెప్పిన కదా, అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ నేను చెప్పిన ఒక 25 కాలేజెస్, దానికి సంబంధించిన ఏదో ఒక మీకు దగ్గరలో ఉన్న కాలేజ్కి వెళ్ళి ఫస్ట్ పాయింట్ మీరు దోస్త్ ఐడి డిలీట్ చేయించుకోవాలి, మళ్ళీ రిజిస్టర్ అవ్వాలి కొత్తగా. ఎవరైతే ఈ ఐడీస్ డిలీట్ చేసుకుంటారో కదా, మళ్ళీ 400 పే చేయాలి. మళ్ళీ మీరు కొత్తగా అప్పుడు ఎట్లా అప్లై చేస్తారో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టాలి. సో ఇవి ప్రొసీజర్స్ అండి. సో మెయిన్గా రేపు తెలిసిపోతుంది. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా రేపే తెలుస్తాయి. అది కూడా మళ్ళీ పొద్దున లేసి చేసుడు కాదు, ఈవినింగ్ 6 వరకు ట్రై చేస్తూనే ఉండండి. సో ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ వస్తలేవో మీ యొక్క సీసీ ఓటీపీ అనేది వాళ్ళు యూజ్ చేసుకున్నట్టు. సో మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి టీసీ తీసుకోవాలి. అండ్ ఫస్ట్ పాయింట్, మనము ఐడిని డిలీట్ చేయించుకోవాలి. ఐడి డిలీట్ చేయించుకుంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇవి పాయింట్ అండి. అండ్ ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో, ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేస్తారు కదా, వాళ్ళు లైక్ మీకు సపరేట్ డేట్స్ ఉంటాయి, ఆ డేట్స్లోనే వెళ్ళాలి. ఎప్పుడు 2nd August 2024 మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తోని ఎక్కడైతే మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ చెప్పాను ప్రీవియస్ వీడియోలో, హెల్ప్ లైన్ సెంటర్స్ గురించి చెప్పాను.
మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. మీరు ఎన్సీసీ కానీ క్యాప్ కానీ ఏ దాంట్లో మీరు రిజర్వేషన్ ఉన్నారో మీరు కంపల్సరీగా స్పెషల్ కేటగిరీ 2 ఆగస్ట్ రోజు పక్కా వెళ్తేనే మీకు స్పెషల్ రిజర్వేషన్ వస్తుంది, లేదంటే రాదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. కొత్తగా ఎవరైతే ఇప్పుడు అప్లై చేసుకుంటున్నారో పాత వాళ్ళు ఏం అవసరం లేదు, జస్ట్ వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. సో ఇవ్వండి. సో మెయిన్గా రేపు ఎల్లుండి మొత్తం కాలేజెస్ యొక్క లిస్ట్ చెప్తాను. నేను చెప్పినవి పెట్టుకోండి, పక్కా వస్తుంది. లేదు అంటే కొందరు మీకు నచ్చినవి పెట్టుకోండి. ఎవరైతే లైక్ మా జిల్లాలో కానీ మా ఇల్లు పక్కన ఉన్న కాలేజ్ కావాలనుకున్న వాళ్ళు మీకు ఏది కావాలో అదే టాప్ 10, టాప్ 20, టాప్ 30, టాప్ 50 యొక్క లిస్ట్ ప్రిపేర్ చేస్తాను. రేపన్నా ఎల్లుండన్నా పోస్ట్ చేస్తాను. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయండి. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైతే రిజిస్టర్ అయిన తర్వాత లేదా ఎవరైతే ఓన్లీ కాలేజ్కి వెళ్ళకుండా సీట్ వచ్చింది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో కానీ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటారు కదా, ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో కింద మీ యొక్క దోస్త్ ఐడి మెన్షన్ చేయండి. నేను ఒక్కళ్ళదన్నా ఇద్దరిదన్నా తీసుకొని వాళ్ళకు వెబ్ ఆప్షన్స్ పెడుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు కూడా ఈజీ అయిపోతుంది. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే పాత వాళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో కాలేజ్కి వెళ్ళకుండా ఇప్పుడు ఓన్లీ ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారు కూడా, అంటే స్పెషల్ ఫేజ్ కోసం వెయిట్ చేద్దాం అనుకుంటున్నారు కదా, ఇద్దరు కింద మీ యొక్క దోస్త్ ఐడి స్పెషల్ వెబ్ ఆప్షన్స్ అని కింద మెసేజ్ చేయండి. సో ఆ మెసేజ్ చేస్తే నేను వాళ్ళకు నా మెయిల్ ఐడి ఇస్తాను. వాళ్ళు దానికి లైక్ వాళ్ళ వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేస్తే నేను వాళ్ళకు వెబ్ ఆప్షన్స్ పెడతాను. సో దాన్ని మీకు చూపిస్తాను. సో దట్ మీరు కూడా పెట్టుకుంటే కనీసం ఒక టాప్ 20 కాకపోయినా టాప్ 10లో అన్న వస్తుంది. లేదంటే కొత్త వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అవన్నీ. సో ఒక ఇద్దరు ముగ్గురు పెట్టండి, వాళ్ళకి నేను మెయిల్ చేస్తాను. అట్లానే అందరు పెట్టకండి, ఒక 2-3 అయితే పెట్టండి. వీడియో తర్వాత ఒక 2-3 మీ యొక్క టీఎస్ దోస్త్ ఐడి మెన్షన్ చేస్తే నేను మీకు మెసేజ్ చేస్తాను, నా మెయిల్ ఇస్తాను. నా మెయిల్కి మీ మెయిల్ ద్వారా నాకు మెసేజ్ చేస్తే మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను. అప్పుడు నేను రేపటి నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి, ఎన్ని పెట్టాలి, అసలు ఎన్ని కాలేజీలో సీట్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా రేపు కనిపిస్తాయి మనకు. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు సపోజ్ నిజాం కాలేజీలో బీఎస్సీ బీజెడ్సీ క్లిక్ చేసామనుకోండి, రేపు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలిసిపోతాయి. సో మీకు ఆ కాలేజ్ వస్తుందో రాదో తెలిసిపోతుంది. సో మెయిన్గా ఎవరికైతే సీట్ రాలేదో ఇప్పటి వరకు వాళ్ళు, అండ్ ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ వీళ్ళకి ఎలాంటి బాధ ఉండదు. సో ఎవరైతే సీసీ ఓటీపీలు ఇచ్చేసి ఎవరైతే కాలేజీలో సర్టిఫికేట్స్ ఇచ్చి ఇప్పుడు స్పెషల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకు మీకు మాత్రమే ఇబ్బంది కాబట్టి, సో రేపు మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. వెబ్ ఆప్షన్స్ ఓపెన్ లేకపోతే ఎల్లుండి మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి ఐడి డిలీట్ చేయించుకొని ఆవులెల్లుండి నుంచి మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇలా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఒక్కరోజు ఆగండి. మిగతా వాళ్ళు ఒక 2 కింద మెసేజ్ చేయండి. మీ యొక్క టీఎస్ దోస్త్ ఐడి జస్ట్ మెసేజ్ చేస్తే నేను మీకు మెసేజ్ చేసి నా మెయిల్ ఐడి ఇస్తాను. అప్పుడు నెక్స్ట్ రేపటి నుంచి ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, గర్ల్స్కి ఎట్లాంటి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మెయిన్గా ఇట్లా ఎవరైతే టీసీ ఇష్యూలు కానీ అలా ఉన్న వాళ్ళు ఏం బాధపడకండి. ఫస్ట్ మీరు దోస్త్ హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి. మీకు ఏ ఇష్యూ ఉన్నా మీ పేరెంట్స్తో మాట్లాడిపియండి. సో ఇవ్వండి. అండ్ ఎవరైతే ప్రైవేట్ కాలేజీలో చేద్దాం అనుకుంటున్నారో మీకు అడ్మిషన్స్ ఉంటాయండి, డైరెక్ట్ వెళ్ళి కూడా మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. కొన్ని మీ ఇంటి పక్కన ఉన్న డిగ్రీ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటే డైరెక్ట్ వెళ్ళొచ్చు, వెళ్తే డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తే తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందంటే స్పెషల్ ఫేజ్ వాళ్ళకు వస్తుందండి, మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, అన్నీ వస్తాయి. సో ఇవ్వండి. ఇంకేమన్నా పాయింట్స్ మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మెయిన్ వచ్చేసి మీకు ఇంకొక మెయిన్ డౌట్ ఏంటంటే మీకు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెడతారు కానీ మెయిన్గా మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ మీదనే మీ యొక్క కాలేజ్ వస్తారో అదే డిసైడ్ అవుతుంది. కొందరు 700 పెట్టుకొని నాకు నిజాం కాలేజ్ వస్తారంటే రాదండి. సో మంచి మార్క్స్ ఉండాలి, మీకు క్యాస్ట్ రిజర్వేషన్ ఉండాలి, అండ్ ఇప్పుడు ఆ కాలేజీలో వేకెన్సీస్ ఉండాలి. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ప్రాపర్ డిసిషన్ తీసుకోండి. సో నేను చెప్పినా అని అక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకోవడం కాదు, ఫస్ట్ మీ పేరెంట్స్తో డిస్కస్ చేసుకొని మీకు నిజంగా కాలేజ్ నచ్చకపోతే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి ఏదో ఒక డిగ్రీ కాలేజ్కి నేను చెప్పిన హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి దోస్త్ ఐడి డిలీట్ చేసుకుంటే రేపటి నుంచి మీరు కూడా రిజిస్టర్ అయిపోవచ్చు. సో ఒక 2 కింద టీఎస్ దోస్త్ ఐడి మెన్షన్ చేస్తే మీకు మెయిల్ ఐడి ఇస్తాను, దానికి మీరు మెసేజ్ చేయండి. 2-3కే మళ్ళీ ఇక 10 మంది చేస్తే ఇక నేను మీకు రిప్లై ఇవ్వకపోతే మీకు అర్థం చేసుకోండి, లైక్
ఒక ఇద్దరిది వచ్చిందని. సో రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి, టాప్ 20 టాప్ 30 గవర్నమెంట్ కాలేజీలు, యూనివర్సిటీ కాలేజీలు అన్నీ చేస్తాను. సో దట్ ఇప్పుడు ప్రీవియస్లో ఎవరైతే మిస్టేక్ చేస్తారో ఇప్పుడు మిస్టేక్స్ చేయకండి. సో మళ్ళీ మీరు ఇబ్బందిలో పడతారు కాబట్టి సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇలా పెన్ పేపర్ మీద రాసుకోవాలి. నేను ప్రతిదీ ఎట్లా రాస్తున్నా, సో నాకు ఇంత చేస్తున్నా. మీకు ఒక డిగ్రీ కాలేజ్ రావాలంటే మీరు కూడా ఒక పెన్ పేపర్ తీసుకొని నేను చెప్పేటి డిగ్రీ కాలేజ్ అన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని అది మీ సేవ కానీ జిరాక్స్ షాప్కి తీసుకపోతే వాడు మంచిగా రాసిస్తాడు. మీరు ఓవరాల్గా చెప్పడం వల్ల వాడు ఏదో కొట్టేస్తాడు. సో అట్లా చాలామందికి సీట్స్ మిస్ అయినాయి. సో రేపటి నుంచి టాప్ కాలేజెస్ కానీ అన్నీ చెప్తాను. సో ఒక పెన్ పేపర్ తీసుకొని రెడీగా ఉండండి. సో ఆ ఇద్దరు ముగ్గురు కింద మెసేజ్ చేయండి, సో దట్ మీకు మెయిల్ పంపుతాను. సో అలా రేపటి నుంచి ఆ ప్రాసెస్లో ఇస్తాను. అండ్ ఏ చిన్న డౌట్ ఉన్నా హెల్ప్ డెస్క్కి కాల్ చేయాలి. ఎవ్వరు కూడా కరెక్ట్ చెప్పరు. హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి, మీ పేరెంట్స్తోని మంచిగా మాట్లాడి ప్రాపర్ డిసిషన్ తీసుకోండి. లాస్ట్ ఫేజ్ ఇదే. సో ఇవ్వండి. అండ్ కింద నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా పోస్ట్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ సో ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ అందులో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో జాయిన్ అవ్వండి. కిందనే లింక్ ఉంటుంది. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కింద మెన్షన్ చేయండి.